ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రసోత్తర సమరానికి సమయం ఆసన్నమైపోయింది. దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకొనున్నాయి. వరుసగా 4 విజయాలతో భారత్ ఫైనల్కు చేరగా టీమిండియా చేతిలో తప్ప అన్ని మ్యాచ్ల్లో గెలిచిన కివీస్ తుది పోరుకు సిద్ధమైపోయింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత భారత్, కివీస్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడబోతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో అందరి దృష్టి ప్రధానంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే నెలకొంది. కెప్టెన్గా రోహిత్కు ఇదే చివరి మ్యాచ్ అని జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. జట్టుకు ట్రోఫీ అందించాలని భావిస్తున్నాడు. బ్యాటర్గా కూడా రోహిత్ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో స్టార్ ఆటగాడు కోహ్లీపై జట్టు భారీగానే ఆశలు పెట్టుకుంది. శుభ్మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఫామ్ కొనసాగించాలని భావిస్తున్నారు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో బ్యాటింగ్ లైనప్ అయితే బలంగానే కనిపిస్తోంది. ఇక ఈరోజు మ్యాచ్కు సంబంధించి ఫుల్ అనాలిసిస్ అందించేందుకు స్పోర్ట్స్ అనలిస్టు సుధీర్ మహావతి గారు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్ మహావతి గారు నమస్కారం అండి. నమస్తే వంశీ గారు, చెప్పండి సార్. చూస్తున్నా మొత్తంగా 4 మ్యాచ్ల్లో గెలిచి భారత్ అయితే ఫైనల్కు చేరింది. అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ గెలవాలి, అదేవిధంగా రోహిత్ శర్మ కూడా ఒక మంచి ముగింపు ఈ మ్యాచ్ అని కూడా భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ రోజు మ్యాచ్లో టాస్ అనేది కీ రోల్ ప్లే చేసేలాగా కనిపిస్తోంది. ఏం చెప్తారు టాస్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రోహిత్ కు ముగింపు అన్నారు. ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్ టుడే, ఎందుకంటే ఇంకా సమయం ఉందని నేను అనుకుంటున్నాను. బట్ అది పర్సనల్ డెసిషన్ అండి. మన రిటైర్మెంట్ విషయం, వాళ్ళు గ్రేట్ క్రికెటర్స్ దే నో వెన్ టు రిటైర్ అని చెప్పి. అండ్ అందరు అడిగిన దానికంటే మంచి ఫామ్ లో ఉన్నప్పుడు హై నోట్ లో రిటైర్ కావడం ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. అండ్ రోహిత్ కూడా నేను అనుకుంటాను దాని విషయంలో చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు, డౌటే లేదు. ఈస్ బిన్ ఏ ఛాంపియన్ క్రికెటర్, వన్స్ ఇన్ మెనీ మ్యాచెస్ ఫర్ ఇండియా. పర్సనల్ రికార్డ్స్ చాలా ఉన్నాయి. ఇండియాకు ఎన్నో వికెటేజ్ సాధించి పెట్టాడు. అండ్ బ్రిలియంట్ క్రికెటర్ ఆఫ్ కోర్స్ యూనో. అండ్ ఈ టోర్నమెంట్ లో కూడా ఫైనల్ కు రావడం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్ ఇండియాకు, డౌటే లేదు. ఎందుకంటే లాస్ట్ 3 ఐసీసీ టోర్నమెంట్స్ లో మీరు వంశీ చూసినట్లయితే 2023లో వరల్డ్ కప్ ఫైనల్ కు వచ్చారు, ఓడిపోయినారు. 2024లో T20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆడారు, గెలిచారు. అండ్ మరొక గొప్ప ఛాన్స్ ఉంది ఇండియాకు ఈ రోజు గెలవడానికి. అండ్ దట్ ఒక రేర్ యూనో విక్టరీ అవుతుంది కూడా రోహిత్ శర్మకు, ఎందుకంటే ఈస్ బీన్ పార్ట్ ఆఫ్ మెనీ ఐసీసీ టోర్నమెంట్స్ యాక్చువల్లీ. సో ఆ రకంగా నేను అనుకుంటాను రోహిత్ టైం ఉంది. బట్ టాస్ మీరు ఫస్ట్ అడిగారు కనుక టాస్ విషయం ఆఫ్ కోర్స్ ఫస్ట్ మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎవరు ఎలా ఆడాలి అన్న దానికంటే టాస్ ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనం చూస్తూనే వచ్చాం వంశీ. రియల్ గా చెప్పాలంటే మనం అంత బాగా వెనుకపోకుండా 2023 వరల్డ్ కప్ నుంచి, ఎందుకంటే ఒకసారి ఐసీసీ టోర్నమెంట్స్ మనం డిస్కస్ చేసినట్లయితే 2023 వరల్డ్ కప్ లో చూడండి, ఫైనల్లోకి వెళ్ళినటువంటి ఇండియా గంగూలీ నేతృత్వంలో ఫైనల్లో టాస్ గెలిచింది, ఆస్ట్రేలియా టు బ్యాట్. అప్పుడు ఆస్ట్రేలియా 350 స్కోర్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇండియా ఓడిపోవాల్సి వచ్చింది. అంటే ప్రెషర్ అనేది తెచ్చిపెట్టుకున్నారు. 2011లో టాస్ ఓడిపోయినా కానీ మ్యాచ్ గెలిచారు. బట్ టాస్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రెషర్ అనేది చేజింగ్ లో కనబడింది. చివరికి అఫ్ కోర్స్ గంభీర్ 97 కొట్టడంతో, ధోని మెరుపులు మెరిపించడంతో ఆ 6 తోటి ఇన్ స్టైల్ గెలిచారు. మళ్ళీ చూడండి 2013లో కూడా టాస్ ఓడిపోయినా కానీ గెలిచాం. ఎందుకు గెలిచామంటే ఫస్ట్ బ్యాటింగ్ చేశాం కనుక అసలు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అనేది ఒక్కొక్కసారి బిగ్ టోర్నమెంట్స్ లో చాలా అడ్వాంటేజ్ గా మారుతుంది. అది 2020 ఓవర్కే కుదించాల్సి వచ్చింది వర్షం కారణంగా. ఇండియా బ్యాటెడ్ ఫస్ట్, ఇంగ్లాండ్ వన్ ద టాస్ యాక్చువల్లీ. అండ్ 129 అరౌండ్ స్కోర్ చేశారు. ఇంగ్లాండ్ 5 runs డిఫరెన్స్ తోటి ఓడిపోయినారు. 2017లో కూడా విరాట్ కోహ్లీ ఫస్ట్ క్యాప్టెన్సీ అప్పుడే చేపట్టాడు, క్యాప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. తర్వాత టాస్ గెలిచిన తర్వాత అతను ఏం చేశాడంటే చేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి పాకిస్తాన్ అడిగాడు ఫస్ట్ బ్యాట్ చేయమని. వాళ్ళు 338 స్కోర్ చేశారు. ఇండియా 180 runs తోటి ఓడిపోయింది. సో 2023 వరల్డ్ కప్ లో ఇండియా టాస్ ఓడిపోయింది అండ్ మ్యాచ్ ఓడిపోయింది. టాస్ గెలిచినట్లయితే ఆ రోజు ఆ కండిషన్స్ లో మేబీ ఇండియా కూడా బౌలింగ్ చేసేవాళ్ళ ఫస్ట్, దట్ వీ డోంట్ నో. సో 2024లో T20 వరల్డ్ కప్ లో కూడా టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేశారు ఫస్ట్. సో సౌత్ ఆఫ్రికా ప్రెషర్ లో ఉంటదని చెప్పి దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నారు. సో నేనేమనుకుంటానంటే మీరు టాసే ఫస్ట్ అడిగారు కనుక టాస్ ఈజ్ అబ్సల్యూట్లీ గోయింగ్ టు బి వెరీ వైటల్. టాస్ గెలవాలి, ఎందుకంటే 14 టాస్లు ఇప్పటి వరకు వరుసగా ఓడిపోతే వచ్చారు వన్డేలో. అందులో రోహిత్ ఎక్కువగా ఓడిపోయినాడు, రాహుల్ కూడా ఉన్నాడు. సో 15th టాస్ అవుతుంది ఓడిపోయినట్లయితే. అండ్ ఆ అడ్వాంటేజ్ న్యూజిలాండ్ తీసుకుంటుంది, ఎందుకంటే బ్యాటింగ్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. సుధీర్జీ, ఇక టాస్ అనేది సరే మన చేతిలో ఉండదు, కానీ ఈరోజు పిచ్ స్పిన్కి అనుకూలిస్తే మాత్రం ఇరు జట్లు కూడా స్పిన్నర్లనే బరిలోకి దింపేలా కనిపిస్తున్నాయి. భారత్ అయితే స్పిన్నే నమ్ముకుంటుంది. అటు చూస్తే కివీస్ స్పిన్ దళం కూడా గట్టిగానే ఉంది. సో ఎలా చూడాలంటారు? అంటే ఈరోజు మ్యాచ్లో స్పిన్ అనేది ప్రభావితం చేస్తుందంటారా? See, one thing is very clear, Vamshi. They are going to play the match. ఏదైతే పాకిస్తాన్ తోటి ఆడారో అదే పిచ్ పైన ఈరోజు మ్యాచ్ ఆడుతున్నారు. సో అంతే ఆ వికెట్ మనం చూసాం కదా, కొంచెం స్లోనెస్ ఎక్కువగా కనబడింది, టర్న్ అయింది బాల్. అండ్ అది అంత పెద్ద మోడరేట్ టోటలే కనబడింది. బికాస్
అంత పెద్ద కష్టం కాలేదు ఇండియాకు చేంజ్ చేయడంలో కూడా. సో పాకిస్తాన్ కొంచెం స్ట్రగుల్ అయినారు, బిగ్ స్కోర్ చేసే అవకాశాన్ని వాళ్ళు కూడా కోల్పోయారు. 260, 270 అరౌండ్ కావాలి అనేది అది చేయలేకపోయినారు వాళ్ళు అసలు. 240+కే ఇండియా కుదించింది వాళ్ళు, రెస్ట్రిక్ట్ చేశారు, అద్భుతంగా బౌలింగ్ చేశారు. అండ్ ఆ వికెట్ పైనే ఆడుతున్నారు కనుక, మీరు పిచ్ విషయం అడిగారు కనుక, I think that is definitely going to be a challenging wicket because there is going to be help for spinners, there is going to be help for medium pacers also. మీడియం పేసెస్ కూడా కొంచెం బాల్ ను స్వింగ్ చేస్తున్నారు, కొత్తగా ఉన్నప్పుడు ఆ మూమెంట్ అనేది మనకు కనబడింది. మీడియం పేసెస్ హెల్ప్ఫుల్ కండిషన్స్ కనబడ్డాయి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కండిషన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే తప్ప టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటారు ఎవరైనా కానీ. అండ్ ఆ ఫస్ట్ 4-5 ఓవర్స్ కేర్ఫుల్ గా ఆడడం చాలా ఇంపార్టెంట్. ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది అనుకోండి టాస్ గెలిచి, అగైనెస్ట్ న్యూజిలాండ్ మనం చూసాం కదా వంశీ, లాస్ట్ లీగ్ మ్యాచ్ లో 30 for 3 అయిపోయినారు, చాలా స్ట్రగుల్ అయిపోయినారు. బాల్ మూవ్ అయింది, మూవ్ అవుతున్నప్పుడు కొంచెం కష్టపడ్డారు, రన్స్ రాలేదు. విరాట్ కోహ్లీ కూడా ఒక బిగ్ షాట్ ఆడే ప్రయత్నంలో అతని వికెట్ కూడా కోల్పోయినాడు, రోహిత్ అవుట్ అయినాడు, శుభ్మన్ కొంచెం స్వింగ్, అతనికి ఆ వీక్నెస్ ఉంది. సో అలా న్యూజిలాండ్ ఇబ్బంది పెట్టారు, అండ్ న్యూజిలాండ్ చేజింగ్ లో వాళ్ళు తడబడ్డారు, చేజ్ చేయలేకపోయినాడు చిన్న స్కోర్ అయినా కానీ. సో ఈ వికెట్ కూడా నేను అనుకుంటాను ఈ రోజు ఆడే వికెట్ కూడా అంత పెద్ద స్కోర్ మీకు ఎక్స్పెక్ట్ చేయలేం కావచ్చు మేబీ, బట్ వీ డోంట్ నో. ఎందుకంటే ఆస్ట్రేలియా ఆడినటువంటి వికెట్ అయితే ఇట్ లుక్ బెటర్. అంటే మీకు పాకిస్తాన్ లో లాగా వికెట్స్ మీకు బెల్టర్స్ కాకపోయినప్పటికీ కూడా వంశీ, ఇక్కడ స్పోర్టింగ్ వికెట్స్ అయినా కానీ బ్యాటర్స్ కూడా రాణించారు. బ్యాటర్స్ షోన్ పేషెన్స్, షోన్ గుడ్ టెక్నిక్, యూనో రొటేటెడ్ ద స్ట్రైక్ వెల్ యాక్చువల్లీ విత్ సింగిల్స్, టూస్ తోటి మధ్య మధ్యలో లూజ్ బాల్స్ బౌండరీస్ కు తరలించిన వాళ్ళు. దే హావ్ ఆల్సో సక్సీడెడ్ ఇన్ స్కోరింగ్ రన్స్ యాక్చువల్లీ. మీ శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ, విరాట్ కోహ్లీ ఒక సెంచరీ, ఒక 50+. సో రాహుల్ చక్కగా ఆడడం చూసాం, శ్రేయస్ అయ్యర్ హాస్ బిన్ బ్రిలియంట్. సో అంటే ఇండియన్ బ్యాటర్స్ లో మీకు అందరూ కూడా కాంట్రిబ్యూషన్ ఇస్తూ వచ్చారు. సో నేను అనుకుంటాను పిచ్ ఎలా ఉన్నా కానీ కొంచెం కేర్ఫుల్ గా ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. సుధీర్జీ చూస్తున్నాం సరే, స్పిన్ అనేది ఖచ్చితంగా బలంగానే ఉందని చెప్పొచ్చు, కానీ మొదట్లో వికెట్లు తీస్తేనే భారత్ అనేది సునాయాసంగా మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో షమి ఈ రోజు ఏమైనా కీ రోల్ ప్లే చేస్తాడా, తనకు హార్దిక్ పాండ్యానే మళ్ళీ జతగా నిలుస్తాడా, ఇంకా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందంటారా ఫేస్ లో? వంశీ షమి విషయం మనం డిస్కస్ చేయాలంటే రియల్ గా ఈజ్ రిథమిక్ బౌలర్. కొంచెం మంది ఎలా ఉంటారంటే బౌలర్స్, వాళ్ళకు ఆ మూమెంటం ఉన్నప్పుడు, ఆ రిథమ్ వర్క్ అవుతున్నప్పుడు వాళ్ళని ఫేస్ చేయడం కష్టం అవుతుంది. అంటుంటాం కదా గ్యాలపింగ్ అని. ఇప్పుడు గుర్రం ఉరుకుతున్నప్పుడు చూడండి మీకు ఎలా కనబడుతుందో, ఏదైనా కొంచెం తేడా కనబడితే గుర్రం అంత ఫాస్ట్ గా ఉరుకుతుంది. సో షమి కూడా అలాగే ఆ గ్యాలపింగ్ రన్ ఉందనుకోండి, అంటే ఆ రన్ లో మీకు ఆ స్మూత్నెస్ కనబడింది, స్మూత్ గా రన్ చేస్తున్నాడు, అప్ టు ద వికెట్ బౌలింగ్ చేస్తున్నాడు అంటే అతన్ని ఫేస్ చేయడం చాలా కష్టం ఉంటుంది. ఎనీ వికెట్ పైన, ఈవెన్ ఇఫ్ ద వికెట్ ఈస్ నాట్ హెల్పింగ్ ఆల్సో ఈ గెట్స్ వికెట్స్ బికాస్ హీ హాస్ దట్ ఎబిలిటీ. మూవ్ చేయగలుగుతాడు, లైన్ లో లెంత్ లో బాల్స్ వేస్తాడు, వెరైటీ ఉంది అతనికి. సో ఐ థింక్ హీ కెన్ బీట్ ఎనీ బ్యాటర్ యాక్చువల్లీ. దట్ వి హావ్ సీన్ యునో అతను ఆడుతున్న రోజుల్లో అప్పటి నుండి మనం చూస్తూనే ఉన్నాం. బట్ అతనికి ఆ మూమెంటం లభించలేదు, ఆ రిథమ్ అతనికి దొరకలేదు అంటే మాత్రం షమిని ఎక్కువగా రన్ స్కోర్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ పిచెస్ షార్ట్ అండ్ దెన్ ఐ థింక్ యూ బ్యాట్స్మెన్ రన్స్ ఎక్కువగా స్కోర్ చేస్తుంటారు. సో షమి ఇస్ దట్ కైండ్ ఆఫ్ బౌలర్. బట్ అతనికి తోడుగా మీరు అన్నారు కదా హార్దిక్ పాండ్యా ఒక్కడనే ఆడిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు 4 స్పిన్నర్స్ ఆడుతున్నారు కనుక ఐ థింక్ హార్దిక్ పాండ్యా కొంచెం కీ రోల్ కూడా ప్లే చేయాలి. ఈస్ గెటింగ్ వికెట్స్, ఈస్ గెటింగ్ బ్రేక్ త్రూస్, బట్ ఖచ్చితంగా 10 overs అతడు వేస్తున్నాడు అంటే ప్రతిసారి వేసే పరిస్థితి మనం చూస్తలేవు. లాస్ట్ మ్యాచ్ కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో 4 స్పిన్నర్స్ ఉండడం మీరు అన్నట్టుగా అక్కడ అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ కొంచెం 3 స్పిన్నర్స్ చక్కగా వేసి ఒక స్పిన్నర్ ఫర్ ఎగ్జాంపుల్ వేవాడ్ అయినప్పటికీ కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది అద్భుతంగా జరుగుతుంది హార్దిక్ అండ్ ఒక స్పిన్నర్ మధ్యలో, ఎక్కువ రన్స్ ఇచ్చే స్పిన్నర్ మధ్యలో. సో కెప్టెన్స్ కూడా రోహిత్ శర్మ చాలా చక్కగా రొటేట్ చేస్తున్నాడు. సో మీరు అన్నట్టుగా షమి ఈజ్ ఏ కీ బౌలర్, ఎందుకంటే అతను స్టార్టింగ్ లో వికెట్స్ తీస్తాడు. ఎస్ గాట్ దట్, అతనికి అది కూడా ఉంది, రికార్డ్ ఉంది. పవర్ ప్లేలో వికెట్ తీసేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అతను ఎప్పుడు ఉపయోగిస్తాడని. తర్వాత అట్లాగే డెత్ ఓవర్స్ లో కూడా వి నో దట్ యునో ఈవెన్ మిడిల్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్స్ బ్రేక్ త్రూ చేయాలి అంటే వి సా దట్ అగైన్స్ ఆస్ట్రేలియా. స్మిత్ అద్భుతంగా ఆడుతున్నాడు, అప్పుడు స్పిన్నర్స్ ఫెయిల్ అయినారు, రన్స్ వస్తున్నాయి ఈజీగా, అప్పుడు కెప్టెన్ షమీని తీసుకొని వచ్చాడు అండ్ షమీ గాట్ ద వికెట్ ఆఫ్ స్మిత్ యాక్చువల్లీ ఒక ఫుల్ టాస్ తోటి బీట్ చేశాడు. సో దెన్ మ్యాచ్ సిచ్యువేషన్ మారిపోయింది. సో అందుకని మీరు అన్నట్టుగా షమీ అబ్సల్యూట్లీ ఇస్ గోయింగ్ టు బి ద మోస్ట్ కీ బౌలర్ ఫర్ ఇండియా, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్, ఇక కివీస్ విషయానికి వస్తే వాళ్ళ ఫీల్డింగ్ చూస్తున్నాం. కోహ్లీని అవుట్ చేసిన క్యాచ్ అవ్వచ్చు, ఒక రకంగా చెప్పాలంటే కివీస్ చివరి బంతి వరకు కూడా విజయం కోసం పోరాడుతుంది అనటంలో అతిశయోక్తి లేదు. సో వాళ్ళ ఫీల్డింగ్ ఈ రోజు ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ద బెస్ట్ ఇన్ ది బిజినెస్ ఇప్పుడైతే చూస్తున్నాం ఎట్ ప్రెసెంట్ ఉన్నటువంటి టీమ్స్ లో వాళ్ళు ద బెస్ట్ అండి, డౌటే లేదు. బికాజ్ దే గట్ సమ్ ఫెంటాస్టిక్ ఫీల్డర్స్. విలియమ్స్ ఆఫ్ కోర్స్ నెంబర్ 1 లో ఉంటాడు, వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉపయోగిస్తున్నాడు. విలియమ్సన్ ఈజ్ అ గుడ్ ఫీల్డర్, సచిన్ రవీంద్ర ఇస్ అ గుడ్ ఫీల్డర్. ఐ థింక్ ఎవరు ఆడే కానీ కాన్వే ఆడితే కాన్వే, యంగ్ ఆడితే యంగ్, తర్వాత వాళ్ళకు
ఈవెన్ మీకు బ్రేస్వెల్ కూడా చాలా చక్కగా క్యాచ్ చేసి, శాంట్నర్ ఈజ్ ఆల్సో గుడ్ ఫీల్డర్, డోంట్ ఫర్గెట్. సో హెన్రీకి మంచి త్రో ఉంది, ఒరూక్ మంచి త్రో ఉంది, జామెల్సన్ ఈ త్రోస్ వెల్ యాక్చువల్లీ, ఇస్ గట్ ఎ లాంగ్ బిగ్ హ్యాండ్ యాక్చువల్లీ. అండ్ అలా మంచి మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ ఫీల్డింగ్ సైడ్ ద బెస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకనే ఇండియాతో జరుగుతున్నప్పుడు ఒక పెద్ద స్కోర్ ఎందుకు చేయలేకపోయినారు అంటే బికాస్ ఆఫ్ దేర్ ఎక్సలెంట్ ఫీల్డింగ్. అసలు యాక్చువల్గా 20-30 రన్స్ వాళ్ళు ఫీల్డింగ్ లో ఆపగలుగుతున్నారు, ఎక్స్ట్రా రన్స్ ఇవ్వటం లేదా, బోనస్ రన్స్ అనేవి కూడా వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారు. ఆ ఎబిలిటీ వాళ్ళకు ఉంది కనుక రన్అట్స్ కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తుంటాం కదా బిగ్ టోర్నమెంట్స్ లో అప్పుడప్పుడు కొంచెం ఆ తాల్మేల్ తేడా ఉన్నా కానీ, అండర్స్టాండింగ్ లేకపోయినా కానీ సడన్ గా 1 దగ్గర 2కు వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు, ప్రెషర్ పెట్టే ప్రయత్నంలో రన్అట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఇండియా. ఎందుకంటే న్యూజిలాండ్ ఫీల్డర్స్ ఏ చిన్న అవకాశాన్ని అయినా కానీ వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసుకొని రన్అట్స్ కూడా చేసే ఎబిలిటీ ఉన్న వాళ్ళు కనుక క్యాచెస్ తో పాటు దే హావ్ టు బి వెరీ కేర్ఫుల్ యాక్చువల్లీ. సో దే ఆర్ నో డౌట్ అబౌట్ ఇట్, దే ఆర్ ద బెస్ట్ ఫీల్డింగ్ సైడ్ ఇన్ ద బిజినెస్ అంటే అబ్సల్యూట్, దాంట్లో డౌటే లేదు. సుధీర్ జీ, భారత్ను కట్టడి చేయాలంటే న్యూజిలాండ్ కూడా ఈరోజు స్పిన్ మంత్రాన్ని నమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. సో 4 స్పిన్నర్లు ఈరోజు టీంలో ఉండే అవకాశం ఉందా? ఒక రకంగా చెప్పాలంటే న్యూజిలాండ్ స్పిన్ను భారత్ ఎదుర్కోగలదా? ఎలా చూడాలంటారు న్యూజిలాండ్ స్పిన్ను? ఐ డోంట్ థింక్ విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ చేయకపోవచ్చు రోహిత్ శర్మ, బికాస్ ఇప్పుడు కూడా సెంటిమెంట్ కూడా ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది. అండ్ మీకు కుల్దీప్ విషయంలోనే కొంచెం చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కానీ, బట్ ఈస్ మ్యాచ్ విన్నర్. అండ్ అందరూ మంచి బౌలింగ్ చేయనప్పుడు అతను ఎక్కువగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తుంటాడు. సో యూ కెన్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ హిమ్ యాక్చువల్లీ ఐ థింక్. అండ్ ఏదైనా పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్నప్పుడు బ్రేక్ త్రూ కావాలంటే మీకు వరుణ్ ఒక మిస్టరీ బౌలర్ అయినా సాధించలేకపోవచ్చు కానీ కుల్దీప్ కెన్ డూ దట్ యాక్చువల్లీ. సో నేను అనుకుంటాను అందుకనే చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయలేము మనం. బ్యాటింగ్ లోనైతే అఫ్ కోర్స్ అందరూ ఉంటారు, మీకు రోహిత్ నుండి మీకు రాహుల్ వరకు అందరూ ఉండాల్సిందే. ఓన్లీ బౌలింగ్ విషయంలోనే ఒక ఎక్స్ట్రా పేసర్ ఉంటే బాగుంటుందా, లేకుంటే వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటే బాగుంటుందా? ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ లో ఎక్కువగా లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కనుక. సో దాట్ ఐ థింక్ ఇండియా మై థింక్, బట్ నేను అనుకుంటాను చేంజ్ చేసే విషయం అయితే వాళ్ళు ఆలోచించకపోవచ్చు ఎక్కువగా. అండ్ సేమ్ టీమ్ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు ప్లే టుడే, బట్ యూ నెవర్ నో. హార్సెస్ ఫర్ కోర్సెస్, ఒక్కొక్కసారి సడన్ గా ఏదైనా ఒక సర్ప్రైజ్ కొరకు ఏమైనా తీసుకురావాలంటే కూడా దట్ కెన్ బి డన్ ఆల్సో. బట్ ఇట్స్ ఆల్ అప్ టు ద మేనేజ్మెంట్ అండ్ ద కెప్టెన్ యాక్చువల్లీ. అది మనం ఏం చెప్పలేం, కండిషన్స్ ని బట్టి ఎవరు కావాలనేది వాళ్ళు ఆలోచిస్తారు. సో 4 స్పిన్నర్స్ ఆడే ఎక్కువగా ఛాన్స్ అయితే నాకు ఈరోజు ఎక్కువనే కనబడుతుంది. ఎందుకంటే బికాస్ వికెట్స్ హావ్ ఆల్సో బీన్ హెల్ప్ఫుల్ టు ద స్లో బౌలర్, స్పిన్నర్స్ ఎక్కువగా ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి కనుక ఐ థింక్ చేంజ్ విషయంలో అంత సీరియస్ గా ఆలోచించకపోవచ్చు వంశీ, ఐ థింక్. ఈరోజు హెన్రీ ఉండొచ్చు అంటారా? అంటే లాస్ట్ మ్యాచ్ లో చూస్తే గాయపడ్డాడు. సో ఈరోజు మ్యాచ్ కి అందుబాటులో లేకపోవడం భారత్కి ఏమైనా ప్లస్ అవుతుందంటారా? ఒకవేళ అతను లేకుంటే డెఫినెట్లీ ప్లస్ అవుతుంది, డౌటే లేదు. బికాస్ హెన్రీ ఇస్ ద కీ మెయిన్ బౌలర్ ఫర్ న్యూజిలాండ్ యాక్చువల్లీ. వికెట్స్ పేక్తూ విషయంలో కానివ్వండి, లేకుంటే ఒక ఫేజ్ లో కపుల్ ఆఫ్ వికెట్స్ కావాలి అన్నప్పుడు ఆ జెన్యూన్ పేస్ తోటి బీట్ చేయగలుగుతాడు. ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత వెరైటీ ఉంది అతనికి. అండ్ చాలా చక్కటి బౌలింగ్ చేస్తాడు అతడు కూడా, షమీలాగా రిథమ్ మూమెంటం తో బౌలింగ్ చేసినప్పుడు. సో చూశాం కదా న్యూజిలాండ్ తో లీగ్ మ్యాచ్ లో అతడే ఫస్ట్ డెలివరీస్ తోటి అందరినీ ట్రబుల్ చేశాడు. ఈ ట్రబుల్ ఎవ్రీ వన్, విరాట్ ను, తర్వాత శుభ్మన్ ను, రోహిత్ ను. సో వికెట్స్ కూడా లభించాయి అతనికి. సో అతడు లేకుంటే ఐ థింక్ మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ రిలాక్స్డ్ గా ఉంటారు ఇండియన్స్. ఎందుకంటే హెన్రీ లేడ్ అన్నటువంటి ఒక అదైతే కలుగుతుంది. బట్ అతడు ఉన్నట్లయితే కూడా నేను అనుకుంటాను కొంచెం స్ట్రాటజీ కొంచెం మార్చుకొని ఆడాల్సి ఉంటుంది ఇండియన్స్ కు. అండ్ ఎక్కువ ఛాన్సెస్ అయితే చూడండి, అంటే నేను అనుకుంటాను కీ మ్యాచ్ కనుక అంత పెద్ద సీరియస్ ఇంజరీ కాదు కనుక మేబీ ఒక పెయిన్ కిల్లింగ్ ఇంజెక్షన్ తీసుకొని ఆర్ లేకుంటే ఏదైనా టాబ్లెట్ తీసుకోను ఈ మైట్ ప్లే, కెన్ ప్లే ఆల్సో. బికాస్ ఒకసారి కొన్ని పవర్ఫుల్ ఇవాళ రేపు మెడిసిన్ కూడా ఎంత పవర్ఫుల్ అయిపోయిందంటే ఒక ఇంజెక్షన్ మీరు పెయిన్ కిల్లింగ్ తీసుకున్నట్లయితే మేబీ మీకు 4-5 అవర్స్ వరకు అయితే మీకు ఆ పెయిన్ ఆపుతుంది. సో కావాల్సింది ఏంటంటే ఇక్కడ 3.5 అవర్స్ కావాలి కదా మీకు 50 ఓవర్స్ లో. సో ఆ ఛాన్సెస్ కూడా లేకపోలేవు, అతను ఆడించే ఛాన్సెస్ కూడా లేకపోలేవు డిస్పైట్ ఇంజరీ. సుధీర్ జీ, వరుణ్ చక్రవర్తి మరోసారి మ్యాజిక్ చేసే అవకాశం ఉందంటారా? ఎలా చూడాలంటారు వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్? వెల్ ఇన్ 2 matches he bowled well, బట్ ఫస్ట్ మ్యాచ్ కు సెకండ్ మ్యాచ్ కు తేడా ఎక్కడ కనబడిందంటే మనకు వంశీ, ఫస్ట్ మ్యాచ్ లో ఫ్లడ్ లైట్స్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఈ లుక్డ్ ఎ డిఫరెంట్ బౌలర్ బికాస్ ద బాల్ వాస్ స్కిడింగ్ అండ్ ఈ గాట్ హెల్ప్ యాక్చువల్లీ. అండ్ ఈ ట్రబుల్డ్ ఎవ్రీవన్. అది న్యూజిలాండ్ అగైన్స్ చేసాం. బట్ అగైన్స్ ఆస్ట్రేలియా వాట్ హ్యాపెండ్ వాస్ ఇండియా బ్యాటెడ్ సెకండ్. సో అప్పుడు ఫస్ట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం డే టైంలో అంత పర్చేజ్ అతనికి లభించలేదు, చాలా డ్రై వికెట్ కొంచెం ఉన్నప్పటికీ కూడా కండిషన్స్ బాగా హాట్ గా ఉండడం తోటి ఐ థింక్ కొంచెం దాన్ని ఏమంటారంటే ఆ వేరియేషన్ స్కోర్ అతను కష్టపడ్డాడు. రన్స్ కూడా ఇచ్చాడు, దో హీ గాట్ 2 wickets, బట్ he also gave away lot of runs actually. అక్కడ కొంచెం అది కనబడింది. బట్ అదర్వైజ్ yes you can, బికాస్ అతని కాన్ఫిడెన్స్ హైగా ఉంది ముఖ్యంగా.
అండ్ సపోర్ట్ ఉంది టీం నుండి, ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు కావాల్సిందేంది మీకు ఒక కెప్టెన్ అద్భుతంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, చక్కగా మిమ్మల్ని రొటేట్ చేస్తున్నాడు, స్పెల్స్ వేయిస్తున్నాడు అంటే ఐ థింక్ అది చాలా వర్కౌట్ అవుతుంది. లేకుంటే డిమోరలైజ్ కాకుండా ఉండడానికి కెప్టెన్ ఎప్పుడు కూడా వెనుక నుంచి అది చేస్తుంటాడు. సో అందుకని కెప్టెన్స్ రోల్ అతని సక్సెస్ లో ఇట్స్ ప్లేడ్ బిగ్గర్. యాక్చువల్లీ అతని 7 wickets లో ఇప్పటి వరకు 2 matches లో. సో లెట్ us ఎక్స్పెక్ట్ దట్ విల్ కమ్ అప్ విత్ బెటర్ పర్ఫార్మెన్స్, యట్ అనదర్ గుడ్ పర్ఫార్మెన్స్ టుడే. సో ఓవరాల్గా చూస్తే పాండ్యా ఒకవైపు బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్లో కూడా మెరుపులు మెరిపిస్తూ ఉన్నాడు. సో ఎలా చూడాలంటారు పాండ్యా పర్ఫార్మెన్స్ని? హార్దిక్ పాండ్యా అతడు కూడా చెప్పాలంటే అతని విషయం పాపం అండర్రేటెడ్. రియల్ చాలా అద్భుతంగా ఆడతాడండి. మీరు T20 వరల్డ్ కప్ లో కూడా గెలవడానికి అతని రోల్ మనకు క్లియర్ గా కనబడింది. కీలకమైన టైంలో వికెట్స్ తీయడం, రన్స్ సాధించడం. అండ్ మొన్న అగైనెస్ట్ ఆస్ట్రేలియా కూడా అప్పుడు కొంచెం సిచ్యువేషన్ ఎలా కనబడింది అంటే వంశీ, మేబీ లాస్ట్ 2 overs లో 20 runs సాధించే పరిస్థితి కనబడింది. అండ్ అది కాకుండా అతడు జంపా లాస్ట్ ఓవర్ లో 2 balls కు 2 sixes ఎప్పుడైతే కొట్టాడో ఆ ప్రెషర్ నుంచి టోటల్ గా బయటకు వచ్చారు, రిలీవ్ అయిపోయినారు ఇండియన్స్. అండ్ దెన్ రాహుల్ ఆఫ్ కోర్స్ డిడ్ ద జాబ్, విన్నింగ్ ద మ్యాచ్ ఫర్ ఇండియా ఇన్ స్టైల్. సో అలా జరిగింది. సో అందుకని మీరు అన్నట్టు హార్దిక్ పాండ్యా రోల్ చాలా అద్భుతమైంది. ఈవెన్ యాజ్ అ బౌలర్ గా కూడా మేబీ ఒక్కొక్కసారి ఫుల్ కోటా వేయకపోవచ్చు, బట్ ఎక్కువ రన్స్ కూడా ఇస్తున్నాడు, అందులో డౌట్ కూడా లేదు. బట్ ఈ గెట్స్ వికెట్స్ యాక్చువల్లీ ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం కదా. అగైన్స్ పాకిస్తాన్ చూడండి, అతడు బాబర్ ఆజం నిలబెట్టి బీట్ చేశాడు. ఫస్ట్ వికెట్ కొరకు 40+ పార్ట్నర్షిప్ నమోదైంది అప్పటికే. అండ్ ఎవ్రీబడి థాట్ దట్ దిస్ విల్ బికమ్ డేంజరస్ అనుకున్న సమయంలో అతన్ని తీసుకొని వచ్చాడు అండ్ ఈ గాట్ వికెట్ ఆల్సో యాక్చువల్లీ. సో అతడు చాలా చక్కటి బాల్ తోటి, అంటే చక్కటి బాల్ ఏం కాదు కానీ బట్ టెంప్ట్ చేసి బీట్ చేశాడు బాబర్ ఆజం. నా తర్వాత మ్యాచ్ యొక్క రూపం మారిపోయింది, పాకిస్తాన్ కేమ్ అండర్ ప్రెషర్. సో సేమ్ అలాగే న్యూజిలాండ్ అగైనెస్ట్ కూడా అలాగే జరుగుతుంది. సో ఆస్ట్రేలియా అగైనెస్ట్ కూడా అలాగే జరిగింది. ఈజ్ ఎ కీ మ్యాన్ టు ద టీమ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ హిస్ రోల్ అంటే ఒక దాంట్లో కాకుండా, అండ్ డోంట్ ఫర్గెట్ హిస్ ఫీల్డింగ్ ఎబిలిటీస్. ఈజ్ బ్రిలియంట్ ఫీల్డర్, ఎక్కడైనా ఫీల్డింగ్ చేయగలుగుతాడు. డీప్ లోనైతే అవుట్ ఫీల్డ్ చాలా అద్భుతమైనటువంటి క్యాచెస్ తీసుకుంటాడు, త్రో చేస్తాడు. సో ఈజ్ ఎ యూస్ఫుల్ క్రికెటర్ అండి, ఈజ్ ఎ టీమ్ మ్యాన్. అండ్ అతని రోల్ అనేది ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో మీరు అన్నట్టుగా వంశీ అబ్సల్యూట్లీ మనకు కనబడింది. అసలు ఈ సక్సెస్ ఈజ్ యాడింగ్. సుధీర్ జీ, మరోవైపు చూస్తే బ్యాటింగ్ వైపు చూస్తే నెంబర్ 8 వరకు భారత్ బ్యాటింగ్ లో అయితే బలంగానే ఉంది. కానీ రోహిత్ ఆట మొదలు పెట్టాడు, స్టాండ్ అయ్యాడు అంటే ఇంకా మన రన్స్ గురించి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కోహ్లీని కట్టడి చేయడానికి స్పిన్ అనేది అస్త్రంగా కివీస్ ఉపయోగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్పిన్ని ఇప్పుడు కోహ్లీ ఎదుర్కోగలడా, ఎలా చూడాలంటారు? కోహ్లీ రాకముందు ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేయాలి. ఓపెనింగ్ వికెట్ కు కోహ్లీ మీద ప్రెషర్ ఉండద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ, ఎందుకంటే బికాస్ ఓపెనింగ్ జోడీ ఇప్పటి వరకు అంత సక్సెస్ సాధించలేదు. శుభ్మన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టే కానీ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ నమోదు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 overs వరకు ఇద్దరుండి ఒక 100+ పార్ట్నర్షిప్ నమోదు చేసి అప్పుడు వికెట్ పడ్డా పర్వాలేదు. కోహ్లీ వచ్చినప్పుడు అప్పుడు అంత ప్రెషర్. ఎవ్రీ టైం మీరు అన్నట్టుగా కోహ్లీ ప్రెషర్ లో వస్తున్నాడు, బట్ అతనికి ఏం పెద్ద కొత్త కాదండి ప్రెషర్ అనేది. ఈజ్ హ్యాండిల్డ్ మెనీ సిచ్యువేషన్ లైక్ దిస్. చూసాం కదా మనం, ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్ లోనైనా కానీ దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. కోహ్లీలో ఉన్నటువంటి ఆ స్పెషల్ ఎబిలిటీ అది. బట్ అతనికంటే ముందే ఆ వెల్ బిగన్ ఈజ్ ఆఫ్ డన్ అంటుంటాం కదా, ఆ వర్క్ అనేది వాళ్ళు చేసి ఉండాలి. అప్పుడు కొంచెం మీరు అన్నట్టుగా కోహ్లీ పైన కాకుండా శ్రేయస్, అక్షర్, రాహుల్ పైన కూడా ఆ ప్రెషర్ అనేది ఉండదు, కొంచెం ఫ్రీడమ్ అనేది ఉంటుంది వాళ్ళకి షాట్స్ ఆడడానికి. న్యూజిలాండ్ తోటి మనం చూసాం 30 for 3 అయినప్పుడు ఏమైపోయింది వంశీ, ఎక్కువ షాట్స్ ఆడలేకపోయినారు. 240+ ఏంది స్కోర్ వచ్చిందంటే ఆ 260+ వికెట్ పైన కూడా కొంచెం కంట్రోల్ అనేది న్యూజిలాండ్ చేయగలిగింది. దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నారు ఆ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత. సో మీరు అన్నట్టుగా కోహ్లీ అఫ్ కోర్స్ స్పిన్ విషయంలో మొన్న జంపా బ్యాటర్ లో నేను అనుకుంటాను అతనికి సక్సెస్ ఎక్కువ ఉంది, రన్స్ ఎక్కువ సాధించాడు. లాస్ట్ లో అఫ్ కోర్స్ ఒక బిగ్ షాట్ ఆడదాం అనుకున్నాడు, అవుట్ అయిపోయినాడు. కానీ బట్ అదర్వైజ్ స్పిన్ కొంచెం చక్కగానే స్పిన్నర్స్ అవుట్ చేస్తున్నారు అతని, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈస్ ఆల్సో స్కోరింగ్ రన్స్ అగైన్స్ స్పిన్నర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ హిస్ రోల్ ఆఫ్ కోర్స్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కీ ఫర్ ఇండియా టుడే. రైట్ సుధీర్ జీ, ఒకవేళ న్యూజిలాండ్ ది ఫస్ట్ బ్యాటింగ్ అయితే అటు కేన్ విలియమ్సన్ అదేవిధంగా రచిన్ రవీంద్రను కూడా భారత బౌలర్లు కట్టడి చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు ఎలాంటి వ్యూహాన్ని భారత్ అనుసరించే అవకాశం ఉందంటారు? కేన్ ఆఫ్ కోర్స్ కమ్స్ ఎట్ 1 down లో వస్తాడు, ఒక్కొక్కసారి 2nd down లో వస్తాడు. బట్ అంతకంటే ముందు మీరు అన్నట్టుగా రచిన్ వికెట్ అనేది చాలా కీలకం. బికాస్ రచిన్ ఈస్ సచ్ ప్లేయర్ వంశీ, ఒక 20, 25, 30 runs చేసిన తర్వాత ఈ బికమ్స్ డిఫరెంట్ డేంజరస్ ప్లేయర్ అయిపోతాడు. అతన్ని ఎవరు ఆపలేరు, ఫ్రీగా ఆడతాడు. సెట్ అయిపోయిన తర్వాత కొంతమంది ప్లేయర్స్ అలా ఉంటారు, బిగినింగ్స్ ఆడేటటువంటి ఎబిలిటీ ఉంటుంది. స్కోర్ 100s యాక్చువల్లీ చూడండి, ICC టోర్నమెంట్స్ లోనే 500s సాధించాడు చాలా తక్కువ టైంలో అతను.
సో దట్ స్పీక్ వాల్యూమ్స్ అంటాం కదా, అదే చెప్తుంది మీకు అతని ఎబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి. సో అతని వికెట్ చాలా చాలా కీలకం స్టార్టింగ్ లో. ఈ రోజు కాన్వే అవుట్ చేయడం, యంగ్ రచిన్ ఆడా కానీ వాళ్ళ ఇద్దరిలో ఫస్ట్ బ్రేక్ చేయడం అనేది పవర్ ప్లే లో నేను అనుకుంటాను 10 overs లో కపుల్ ఆఫ్ వికెట్స్ ఇండియా తీసుకోవాలి. అప్పుడే కొంచెం న్యూజిలాండ్ పైన ప్రెషర్ అనేది పెట్టగలుగుతారు. లేకుంటే న్యూజిలాండ్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి 260 270 అరౌండ్ స్కోర్ చేసినట్లయితే దట్ కెన్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఇండియా టు చేస్. అఫ్ కోర్స్ ఈవెన్ ఫర్ న్యూజిలాండ్ ఆల్సో. ఇండియా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 260 270 చేసినట్లయితే న్యూజిలాండ్ ఆల్సో విల్ ఫీల్ ఇట్ డిఫికల్ట్ టు చేజ్ ఇట్. సుధీర్జీ, చూస్తే అంటే ఈరోజు మ్యాచ్లో ఇద్దరికి కూడా మిడిల్ ఆర్డర్ అదేవిధంగా టైలెండర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తారు. సో ఇరు జట్ల బలాబలాలు చూస్తే భారత్ బలంగా ఉందని అనుకోవచ్చా మిడిల్ ఆర్డర్ అండ్ టైలెండర్స్లో? మిడిల్ ఆర్డర్ విషయంలో నేను అనుకుంటాను న్యూజిలాండ్ కూడా ఈక్వల్ గా బలంగానే ఉంది, నాకు డౌటే లేదు. లాథమ్ ఉన్నాడు, ఫిలిప్స్ ఉన్నాడు, వాళ్ళ మిచెల్ ఉన్నాడు, ఈవెన్ విలియమ్సన్ ఉన్నాడు. బట్ మీరు అన్నట్టుగా స్పిన్ లో కొంచెం ఇండియాకు అడ్వాంటేజ్, ఆ ముగ్గు కనబడుతుంది, ముగ్గు అంటాం కదా, కొంచెం అది కనబడుతుంది. అది అడ్వాంటేజ్, ఆ ఎడ్జ్ అనేది ఉంది జనరల్ గా. బట్ అదర్వైజ్ న్యూజిలాండ్ కూడా డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది వంశీ. వాళ్ళు కూడా బ్రేస్వెల్, శాంట్నర్ వరకు దే కెన్ హ్యూజ్ దే కెన్ హిట్ బిగ్ సిక్సెస్ యాక్చువల్లీ. అండ్ బ్రేస్వెల్ ఆల్రెడీ స్కోర్డ్ సెంచరీ అగైన్స్ ఇండియా ఇన్ వన్ ఆఫ్ ది వన్ డే మ్యాచెస్ కొన్ని రోజుల క్రితం. సో ఐ థింక్ ఇండియాకి ఎలానైతే డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉందో, న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, బలంగా ఉంది. వాళ్ళు కూడా చాలా డీప్ గా వాళ్ళు బ్యాటింగ్ లైనప్ ఉంది. సో అక్కడ నేను అనుకుంటాను ఇండియన్ బ్యాటింగ్ లైనప్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగర్ అని కాదు, దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ స్ట్రాంగ్ ఇన్ ద మిడిల్. సో రెండు జట్లు బలంగా ఉన్నాయి, ఖచ్చితంగా టైటిల్ విన్నింగ్ రేస్ లో అంత ఈజీ అయితే కాదు. సో స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట ఈ గ్రౌండ్ లో? I think both the teams have got chances today. Yeah. Because the best teams final లో ప్రవేశించాయి. సో స్కోర్ ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా వంశీ ఎనీథింగ్ 250 ప్లస్ అనేది బోనస్ అవుతుంది. 260 270 స్కోర్ చేసినట్టయితే కొంచెం డిఫెండ్ చేసుకోవడం అనేది మరింత కంఫర్ట్. ఎందుకంటే బౌలర్స్ కూడా మీకు కొంచెం స్కోర్ అనేది ఉండాలి ముందట. వాళ్ళు కూడా కొంచెం ఫ్రీడమ్ అనేది లభిస్తుంది, ఒక షార్ట్ బాల్ వేయడం, లేకుంటే ఒక్కొక్కసారి వేవర్డ్ అవుతున్నప్పుడు మళ్ళీ కంట్రోల్ బౌలింగ్ చేయడం. సో ఐ థింక్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ క్రికెట్. సో దట్స్ ద రీజన్ 260 270 అరౌండ్ స్కోర్ will be very good for both the teams actually. So both the teams have got chances. ఎందుకంటే రెండు కూడా సూపర్ పర్ఫార్మెన్స్ కనబడినటువంటి టీమ్స్ ఫైనల్ ఆడుతున్నాయి కనుక we are definitely going to watch an exciting thrilling final today in Dubai. సో అపార్ట్ దట్ మీరు ఇందాక అన్నట్టు అంటే రిటైర్మెంట్ అనేది వాళ్ళ పర్సనల్ అన్నారు. సో కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకేసారి టీమిండియా నుంచి రోహిత్ వెళ్ళిపోతాడు, విరాట్ కోహ్లీ వెళ్ళిపోతాడు, ఇంకా రవీంద్ర జడేజా కూడా బయటికి వస్తాడన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో అసలు ఏంటి అంటే నిజంగా వీళ్ళందరూ బయటికి వచ్చే అంత సిచ్యువేషన్ ఉందా, లేదు ఇంకా వీళ్ళలో ఆడగల సత్తా ఉందంటారా? ఏమనుకోవాలి వంశీ, నేను ఇవాళ మార్నింగ్ యాక్చువల్లీ I was watching one former Indian captain, BCCI president Sourav Ganguly ఇంటర్వ్యూ నేను చూశాను. అసలు చాలా విషయాలు చెప్పాడు. అతను ఏమన్నాడంటే ఇండియా వద్ద ఇప్పుడు బెంచ్ స్ట్రెంత్ ఎలా ఉంది అంటే 30 ప్లేయర్స్ ఇప్పుడు రెడీగా ఉన్నారు సార్. 2 టీమ్స్ కాదు 3 టీమ్స్ చేసేందుకు కూడా ఛాన్స్ ఉంది అసలు. T20లో ఆడిన వాళ్ళు వన్డేలో ఆడుతున్నారా? సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు, అభిషేక్ శర్మ ఆడతాడు. ఇట్స్ టోటలీ డిఫరెంట్ టీమ్ అండి. చేయాలి ఆడతాడు, డిఫరెంట్ టీమ్. సో ఇప్పుడు వన్డేలో ఆడిన వాళ్ళు, T20లో ఆడిన వాళ్ళు ఒకళ్ళిద్దరు మాత్రమే మీకు కనబడుతున్నారు ఎక్కువగా ఇందులో. అండ్ వన్డేలో ఆడిన వాళ్ళు టెస్టులలో కాకుండా టెస్టులలో సెపరేట్ గా మీకు వస్తారు. అసలు టెస్ట్ వచ్చేసరికి మీకు జైస్వాల్ వస్తాడు, తర్వాత మీకు వరుణ్ ఉండడు అక్కడ. మీకు అక్కడ మరొక వెరైటీ చూస్తాం మనం అక్కడ స్పిన్ డిపార్ట్మెంట్ లో, పేస్ డిపార్ట్మెంట్ లో బుమ్రా వస్తాడు. సో ఇండియా వద్ద ఎట్ ప్రెసెంట్ ఎలా ఉందంటే బెంచ్ స్ట్రెంత్ అసలు యాక్చువల్ గా మీ ప్రపంచం ఉన్నట్లో క్రికెట్ ఆడుతున్నటువంటి అన్ని దేశాలలో దే హ్యావ్ గాట్ ద బెస్ట్ బెంచ్ స్ట్రెంత్ ప్లేయర్స్ అండి, అందులో మాత్రం డౌటే లేదు. అండ్ 2-3 డిఫరెంట్ టీమ్స్ కూడా ఇట్లా డివైడ్ చేసి ఆడేటటువంటి కెపాసిటీ ఉంది కనుక ఒక మంచి ప్లేయర్, ఒక టాప్ ప్లేయర్ రిటైర్ సడన్ గా అయినప్పటికీ కూడా నేను అనుకుంటాను అంత ప్రభావం పడకపోవచ్చు. బికాస్ రోహిత్ లేకపోయినా కానీ విరాట్ కొంచెం హ్యాండిల్ చేయగలుగుతాడు. విరాట్ కెన్ టీచ్ లెసన్స్ టు ది యంగ్స్టర్స్ యాక్చువల్లీ. సో ఇండియా హ్యాస్ గాట్ దోస్ రిసోర్సెస్ ఉన్నాయి, స్ట్రెంత్ ఉంది కనుక. సుధీర్జీ, సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. ఇక్కడ మీరు చెప్పినట్టు అంటే గంగోలీ చెప్పినట్టు, అదేవిధంగా మీరు కూడా ఇంతకు ముందు డిస్కషన్ లో మాట్లాడినట్టు మూడు టీములకు సత్తా ఉంది అని చెప్తున్నారు. కానీ ఈరోజు బూమ్రా పక్కకి వెళ్ళిపోతే అంటే బూమ్రాని కొన్ని స్ట్రాటజీస్ ప్రకారం పక్కకు పెట్టారనేది మనం లాస్ట్ కూడా డిస్కస్ చేసాం. ఈ నేపథ్యంలో మహమ్మద్ షమీతో పాటు బూమ్రా ఉంటే ఈరోజు మ్యాచ్ అనేది మనకు చాలా ఈజీ అయిపోయేది. మరి బూమ్రా లాంటి బౌలర్లు ఎందుకు రాలేకపోతున్నారంటే ఏం చెప్తారు? That's a very good question. Of course, tough question also. Bumrah, of course, ఈ టోర్నమెంట్ ఆడబోవడం కనుక ఇంకా పూర్తి 100% ఫిట్. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కూడా ఉంది కనుక అగ్రవేట్ కాకుండా ఉండడానికి. బికాస్ టెస్ట్ మ్యాచ్లు 5 ఆడుతున్నప్పుడు ఎవరైనా కానీ ఎంత ఐసీసీ టోర్నమెంట్ అయినా దాని విషయం చాలా ఆలోచిస్తుంటారు. బట్ బుమ్రాను కొంచెం రెస్ట్ ఇద్దాం అనుకున్నారు అంటే అంత పూర్తిగా 100% ఫిట్ గా కనబడలేదు.
బుమ్రా లాంటి వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు అంటే చూడండి, ఒక కపిల్ దేవ్ వచ్చాడు ఇప్పటి వరకు ఇండియాకు. వి హావ్ సీన్ ఆల్ రౌండర్స్. ఇప్పుడు జడేజాను ఒక ఆల్రౌండర్ అంటాం, హార్దిక్ పాండ్యా మీరు ఒక ఆల్రౌండర్ హార్దిక్ అంటాం. పాండ్యా, బట్ ఒక కపిల్ యువరాజ్ దేవ్ సింగ్. లాంటి ఆల్రౌండర్ మీరు చూసారా? కొంతమంది యుగానికి ఒకరు ఉంటారండి అసలు. అలాగే బుమ్రా కూడా ఆ కేటగిరీలోకి చెందినవాడు. అందరూ బుమ్రాలు ఉంటారా? అందరూ మీరు రిక్కీ పాంటింగ్లు ఉంటారా? విరాట్ కోహ్లీలు ఉంటారా? చెప్పండి. అందరు మెగ్రాలు, షేన్ వాన్లు ఉంటారా? ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి అంటే ఇలా అంటే ఉద్భవిస్తుంటారు. నా క్వశ్చన్ ఏంటంటే సుధీర్ జీ, అంటే మీ బ్యాటింగ్ లో అనంగా బలంగా బుమ్రాతో ఉన్నాము, equal గా కానీ బుమ్రాతో ఫేస్ ఎలాంటి కూడా వాళ్ళు- ఇంకా బలంగా ఆ ఉండటం బుమ్రా అవసరం కాకుండా- కదా అంటున్నా. యాక్చువల్లీ కానీ బుమ్రా కాకుండా కానీ మీకు బుమ్రా లేకున్నా కానీ ఆ లోటును మీకు ఫిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు షమి ఫిల్ చేయటం లేదా? సిరాజ్ ఉంటే సిరాజ్ ఫిల్ చేయటం లేదా? మీకు రానా కూడా కొంచెం ఇప్పుడు మెల్లమెల్లగా చక్కటి బౌలింగ్ కనబడుతుంది. దేర్ ఆర్ ఫాస్ట్ బౌలర్స్ ఇన్ ఇండియా. హర్షదీప్ కూడా వన్డేలో బుమ్రాతో కంపేర్ చేయకండి, బట్ ఈస్ గుడ్ బౌలర్. Yeah. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ Yeah. హీ కెన్ ఆల్సో పర్ఫార్మ్ యాక్చువల్లీ. సో అలా ఛాన్స్, అందుకని బెంచ్ స్ట్రెంత్ స్ట్రాంగ్ గా ఉందన్నాను. కానీ మీరు విరాట్ కోహ్లీ లాగా ఇప్పుడు ఇమీడియట్ గా ఒక విరాట్ కోహ్లీ కావాలంటే అవుతారా చెప్పండి? శుభ్మన్ గిల్ మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాడు. ఆ లెవెల్ పోవడానికి చాలా Right, టైం right, పడుతుంది right. అసలు. సుధీర్ జీ. కొంతమంది బాన్ టాలెంట్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. అండ్ బుమ్రా లాగా కాకుండా కానీ అతను లేనప్పుడు ఆ లోడ్ తీర్చే వాళ్ళు చాలా మంది ప్లేయర్స్ ఇండియాలో ఉన్నారు. రైట్ సుధీర్ జీ, మొత్తానికి ఈ రోజైతే టీమిండియా ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేయాలని కోరుకుందాం. హెచ్ఎం టీవీ తరపున ఆ టీమిండియాకు బెస్ట్ విషెస్ కూడా చెప్తున్నాం, అదేవిధంగా మీ నుంచి కూడా. నేను ఒక మిలిటరీ క్యాప్ ధరించాను, హ్యాట్ ధరించాను, చూస్తున్నారా మీరు? Yeah. అందుకే దాని అర్థం ఉంది, వీళ్ళందరూ కూడా వీరులు కదా. Yeah. దేఖో వీర్ జవానో, దట్స్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సుధీర్ జీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు హెచ్ఎం టీవీకి వచ్చి ఇంత అనాలిసిస్ ఇచ్చినందుకు హెచ్ఎం టీవీ తరపు నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. I love everyone there. Of course. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ స్పోర్ట్స్ బులెటిన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.